సండే ఈరోజు టైం 9:12 అవుతుంది. జస్ట్ లేసాను. చెప్పాలంటే సండేలో కూడా మన రొటీన్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కదా. నేను ఈ టైం కల్లా లేచి ఫాస్ట్ కార్డియో ఫినిష్ చేసుకొని అండ్ మీల్ వన్ తిని రెడీగా ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే నేను జస్ట్ లేసాను, ఒక 10 minutes అవుతుంది లేసాను అండ్ కెమెరాలో కొద్దిగా డేటా ఫిల్ అయిపోతే అంతా క్లియర్ చేసుకోవాలి. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో చెప్పాలంటే ఈరోజు కూడా అల్లిగా లెగిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే చెప్పాక ఇంకంత ప్రాపర్గా రికవరీ అవ్వలేదని చెప్పి సో లైక్ నా వాయిస్ త్రూ అండ్ లైక్ బాడీ కూడా చాలా వేడిగా ఉంది, ఫేవరేజ్గా ఉంది. సో అందుకని చెప్పి ఇలా కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఈరోజు చాలా లేట్గా లేసాను. ఈరోజు మన చేయబోయే పనుల్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే రాదనమాట. సో 5 meals ఉంటాయి, 5 meals మిస్ అవ్వకుండా తీసుకోవాలి. అండ్ మార్కెట్కి వెళ్ళాలి, వెజిటబుల్స్ అండ్ చికెన్ ఇవన్నీ తెచ్చుకోవాలి. అండ్ ఇప్పటిలాగే మన హ్యామ్స్టర్స్ కేజ్ క్లీనింగ్ కూడా ఉంటుంది ఈరోజు వీడియోకి కావాల్సిన క్లిప్స్ ఇవి. జస్ట్ నేను కెమెరాలోంచి సెండ్ చేసుకున్నాను. సో ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది మనకి ఫినిష్ చేయడానికి. లెమన్ అండ్ సాల్ట్ వాటర్. లెగిస్తే ఎర్లీ మార్నింగ్ లెగాలి. ఈ స్కై అంతా డార్క్గా ఉంటుంది కదా, అప్పుడు ఈ టైంలో లెగిస్తే ఏంటంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది నాకు. పీపుల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతారు, ఈ నాయిస్ అంతా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ ఈరోజు నేను అనుకున్నాను చూస్ చేసుకొని ఈ టైంకి లేసాను మన హెల్త్ రీజన్స్ వల్ల. రెస్ట్మెంట్కి వచ్చాను, మ్యాట్ ఉంటుంది. సో మ్యాట్ ఉంటే స్ట్రెచింగ్ చేద్దామని చెప్పి బట్ ఎతికాను కానీ నాకు మ్యాట్ అక్కడ కనబడలేదు. అండ్ ఏదైనా వీడియో రికార్డ్ చేద్దామంటే చాలా చాలా నాయిసీగా ఉంటుంది ఈ సరౌండింగ్స్ అన్నీ. సో మీకు నా మాటల కన్నా వాళ్ళ మాటలు ఎక్కువ వినిపిస్తాయి. మీరు వన్ ఓట్స్ ఆల్రెడీ తినేసాను, ఇప్పుడు బనానాస్ అండ్ ఎగ్స్ ఉన్నాయి. నేను నిన్న జిమ్లో ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు అతను అన్నారు, సై నువ్వు చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉంటావు, అది నాకు చాలా నచ్చుతుంది అని చెప్పి. అండ్ ముందు కూడా నన్ను చాలామంది అడిగారు, లైక్ సై ఎలా నువ్వు ఇంత పీస్ఫుల్గా కామ్గా ఉంటావు, మేము కొంతమంది బాడీ బిల్డర్స్ని చూసాము వాళ్ళందరూ చాలా అగ్రెసివ్గా ఉంటారని చెప్పి. అండ్ మీకు కూడా ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తే అర్థమై ఉంటుంది లైక్ నేను చాలా పీస్ఫుల్ అండ్ చాలా కామ్ పర్సన్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే నేను కొంతమంది స్ట్రెంత్ అథ్లీట్స్ని చూశాను లైక్ వేరు ఫీల్డ్స్లోని. సో వీళ్ళందరూ స్ట్రెంత్ అంటే అగ్రెషన్ అనుకుంటారు. లైక్ జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు కదా, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు చాలా అగ్రెషన్తో లిఫ్ట్ చేసేస్తున్నారు, అదే వాళ్ళు స్ట్రెంత్ అనుకుంటారు. అండ్ ఏవైనా పొరపాటున చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తే చాలా అగ్రెషన్తో అవి ఫేస్ చేసి వాళ్ళు స్ట్రెంత్ చూపిస్తున్నాం అనుకుంటారు, చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. బట్ అది రియల్ స్ట్రెంత్ కాదు. రియల్ స్ట్రెంత్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. మనం జిమ్ చేసినప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం కదా, చాలా కంట్రోల్గా లిఫ్ట్ చేయాలి. సో అది రియల్ స్ట్రెంత్. అండ్ సేమ్ విత్ ద ఆర్గ్యుమెంట్స్. ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే చాలా కంట్రోల్గా ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేయాలి. మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. సో అది రియల్ స్ట్రెంత్. స్ట్రెంత్ అంటే కంట్రోల్, అంతేగాని అగ్రెషన్ కాదు. అండ్ మన మైండ్ కూడా ఎప్పుడు కామ్గా ఉండాలి. సో మన మైండ్ కామ్గా ఉంటే మన బాడీ మన మైండ్ మాట వింటుంది. మనం జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ మైండ్ టు మజిల్ కనెక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ బాడీ బిల్డింగ్లో. ఒకవేళ మన మైండ్ కామ్గా లేకుండా మన మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంటే మనం వెయిట్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తామో తెలియదు, అంతే. జస్ట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, లైక్ రెప్స్ కౌంట్ చేసుకోవాలి, కీప్ ఆన్ లిఫ్టింగ్ అంతే తప్పించి జస్ట్ యూజ్లెస్ రెప్స్ అనమాట, జస్ట్ యూజ్లెస్ సెట్స్ అంటే అవి. నేను అంత స్పిరిచువల్ పర్సన్ అని చెప్పను, బట్ ట్రైనింగ్ అండ్ స్పిరిచువాలిటీ రెండు నాకు సేమే. ఎవ్రీడే నేను చాలా డిసిప్లైన్గా ఉంటాను కదా, ఆ డిసిప్లైన్ని నేను ఒక ప్రేయర్లో ఫీల్ అవుతాను. అండ్ ఒక రొటీన్ ఉంటుంది, ఒక రెప్యుటేషన్ ఉంటుంది. ఆ రెప్యుటేషన్ నాకు ఒక ఫెయిత్ని బిల్డ్ చేస్తుంది. ఇక్కడ మన స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేయడం ఇంపార్టెంటే, బట్ మన మైండ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేయాలి. ఎందుకంటే పవర్ వితౌట్ పీస్ అన్నది నథింగ్. ఇది నా సెకండ్ మీల్. ఇప్పుడే జస్ట్ థర్డ్ మీల్ ఫినిష్ చేశాను. అలా టెర్రస్ మీదకి వచ్చాను వాక్ చేద్దామని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఉంది ఈవినింగ్, మనం వెళ్ళాలి కాంపిటీషన్ దగ్గరికి. సేమ్ లాస్ట్ వీక్ లాగే లాస్ట్ సండే కూడా మనం కాంపిటీషన్కి వెళ్ళాం కదా అలాగే. సో ఏంటంటే ఇది ఒక జోనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనమాట. నాకు కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ కాంపిటీషన్లో మన అథ్లీట్ కంపీట్ చేశాడు కదా, సేమ్ దాన్నే కంపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు 5 అలాగా మనం అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే హ్యామ్స్టర్ కేజ్ క్లీనింగ్ ఉంది. సో ఇప్పుడు కొంచెం వాక్ చేసి కిందకి వెళ్ళి కేజ్ క్లీనింగ్ చేసి మెడిసిన్ వేసుకోవాలి. ఇందాకెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నాను అనమాట, డిఫరెంట్ మెడిసిన్ లైక్ ఈ ఫీవర్ అండ్ కోల్డ్ కోసం. అయిపోయింది హ్యామ్స్టర్స్ కేజ్ క్లీనింగ్. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి కాంపిటీషన్ దగ్గరికి స్టార్ట్ అవుదాం.
11:20 అవుతుంది. వచ్చి ఒక 20 మినిట్స్ అలా అవుతుందంటే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మీల్ అది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను తిందామని చెప్పి. సో కాంపిటీషన్ బాగానే అయ్యింది. ఇది ఒక నార్మల్ కాంపిటీషన్ అంటే చెప్పా కదా, జోనల్ లెవెల్ కాంపిటీషన్. సో అథ్లీట్స్ కూడా చాలా తక్కువ మంది వచ్చారు. లైక్ ఓవరాల్ ఒక 50 మెంబర్స్ కన్నా తక్కువే ఉంటుంటారు అథ్లీట్స్. లైక్ ఒక 30 మెంబర్స్ అలా ఉంటారు అంతే. అండ్ ఏంటంటే బోత్ బెంచ్ ప్రెస్ అయింది అండ్ స్క్వాట్ కాంపిటీషన్ కూడా అయింది. సో ఫస్ట్ బెంచ్ ప్రెస్ అయింది, తర్వాత స్క్వాట్, తర్వాత మెన్స్ ఫిజిక్ అయింది, తర్వాత బాడీ బిల్డింగ్. సో మన అథ్లీట్ అయితే బాడీ బిల్డింగ్లో కంప్లీట్ చేశాడు కదా, తన కేటగిరీలోని 65లో చేశాడు. సో 65లోని ఫస్ట్ ప్లేస్ అండ్ ఓవరాల్ కూడా తనే విన్ అయ్యాడు. సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ సో ఇప్పుడైతే ఏం లేదు, మీల్ ఫినిష్ చేయాలి. క్లయింట్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నాకు చేయడానికి. సండే కదా, చెక్-ఇన్స్ అన్నీ వస్తాయి. సో ఆ చెక్-ఇన్స్ అన్ని ఇప్పుడు నేను రిప్లై చేయాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ కొన్ని చేస్తూ వచ్చాను అలాగా. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట బ్యాలెన్స్. అవన్నీ ఇప్పుడు ఫినిష్ చేసి టైమ్ ఫర్ బెడ్ అంతే. And that's it for the video, guys. Thank you very much for watching my videos. So see you tomorrow.